తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పదంగా మారుతున్నారు. సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారిపోయారు. కొలికపూడిపై సొంత పార్టీ నేతలు, మీడియా ప్రతినిధులు సీఎంకు ఫిర్యాదు చేస్తున్నారు. అటు తిరువూరులో సొంత పార్టీ నేతల అరాచకాలపై కొలికపూడి కన్నేర చేశారు. ఎర్రమట్టి, ఇసుక, గ్రావెల్, జూదం దందాలపై ఎమ్మెల్యే తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటు ఎమ్మెల్యేపై సొంత పార్టీ నేతలే ఫిర్యాదులు చేస్తున్నారు. కొలికపూడిపై తెరపైకి లైంగిక ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇప్పుడు టీడీపీలో కొలికపూడి ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. ఇక రోజు రోజుకు కొలికపూడి ఎమ్మెల్యే మీద రూమర్స్ ఎక్కువ అవుతున్నాయి. సొంత పార్టీ నేతలే ఏపీ సీఎం చంద్రబాబుకు ఫిర్యాదును చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, జమీమా, ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ఉన్నారో ఈ కొలికపూడి శ్రీనివాస్ మీద తప్పకుండా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి సొంత పార్టీకి చెందినటువంటి నేతలే సీఎం దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా తిరువూరు ఎమ్మెల్యే అయినటువంటి కొలికపూడి శ్రీనివాస్ మాత్రం మొట్టమొదటి నుంచి కూడా వివాదాస్పదంగానే ఆయన వ్యాఖ్యలు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఆయన ఎంట్రన్స్ అనేది ఏదైతే అమరావతి రైతు ఉద్యమంలో రావడం జరిగింది, మంచి స్పోక్స్ పర్సన్గా కూడా ఆయన పర్సనాలిటీ డెవలప్ అయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఆయన ఎమ్మెల్యే సీట్ కోసం ప్రయత్నం చేశారు. ఆ తర్వాత తిరువూరుకి సంబంధించి అప్పుడున్నటువంటి ఎవరైతే దాస్, టీడీపీకి సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దాస్ అనేటువంటి నాయకుడు ఎవరైతే ఉన్నారో అతనైతే మాత్రం పార్టీని ఈ కేసినేని నానితో కలిసి వైసీపీలోకి పార్టీలోకి వెళ్ళే సందర్భంలో చివరిగా కూడా ఛాన్స్ దక్కడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ కొలికపూడి శ్రీనివాసరావు అయితే మాత్రం ఫస్ట్ నుంచి వివాదాస్పదమైనటువంటి వ్యవహారాలే నడుపుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ప్రధానంగా కూడా ఒక వారం రోజుల క్రితం సొంత పార్టీకి చెందినటువంటి ఎవరైతే చిట్యాల గ్రామ సర్పంచ్ అయినటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో అతన్ని మాత్రం టార్గెట్ చేసినట్టు కనపడుతుంది. అతన్ని మాత్రం అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసి పోలీస్ కేసులు కూడా పెట్టిన సందర్భంలో ఆయన భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెని ఇక్కడ విజయవాడలో ఉన్నటువంటి ఆయుష్ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా కూడా అక్కడికి వచ్చినటువంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన దిగారు. అక్కడికి అచ్చెన్నాయుడు వచ్చినప్పటికీ కూడా అతను హామీ ఇచ్చినప్పుడు కూడా ఆయన్ని కూడా కంట్రోల్ చేయలేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా కూడా అతని మీద చర్య తీసుకోవాలి కొలికపూడి శ్రీనివాస్ మీద అని అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ కూడా పెద్ద ఎత్తున నిరసన అయితే తెలియజేశారు. అదేవిధంగా కూడా ఆయన మీద ఎవరైతే వార్తలు ఆయనకి సంబంధించి నెగిటివ్గా వార్తలు అంటే జరిగిన ఇష్యూని కనుక రాసినట్లయితే మాత్రం సంబంధిత వార్తలు రాసినటువంటి విలేకరు ఎవరైతే ఉన్నారో ఆ విలేకరుని కూడా మీద కూడా ఆయన ప్రత్యక్షంగానే ఆయన ఇష్టం వచ్చినట్లుగా కూడా అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో కూడా మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అలాగే అంతకుముందు ఒక దళిత మహిళ అక్కడికి దీనికి సంబంధించి డ్వాక్రాకి సంబంధించి గ్రూపు యామినేటర్కి సంబంధించిన అంశంలో ఆయన కలిసినటువంటి సందర్భంలో ఆమె మీద కూడా ఆయన అన్పార్లమెంట్ లాంగ్వేజ్లో మాట్లాడాడు. దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే మాత్రం కంపల్సరీగా కూడా ఆయన మీద చర్య తీసుకోవాలి. టీడీపీకి సంబంధించి టీడీపీ వాళ్ళ మీద టార్గెట్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తున్నటువంటి కొలికపూడి శ్రీనివాసుని చర్య తీసుకోవాలని చెప్పి ప్రజెంట్ అయితే మాత్రం సీఎం వరకు కూడా వెళ్ళింది. సీఎం కూడా చంద్రబాబు నాయుడు గారు దాని మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో ఆయన మీద చర్య తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండ్ డీటెయిల్స్ రవికృష్ణ.